ఇదే స్వామివారు కలలో చూపించిన పుట్ట. తవ్వి చూడండి. జై బాలాజీ. నెత్తురు నెత్తురు. బాలాజీ స్వామి దర్శనమిస్తాడనుకుంటే రక్తం కనిపించిందేమిటి? ఏదో అపచారం జరిగింది. ఈ అపచారం నా వల్లే జరిగింది. నా స్వామిని నేనే నా చేతులతో గాయపరిచాను. అభిషేకంతో పూజించాల్సిన స్వామిని అవివేకంతో గాయపరిచాను. రక్తానికి రక్తమే మంతు. నా రక్తంతో నా స్వామికి అభిషేకం చేస్తాను. నమో వెంకటేశ, నమో శ్రీనివాస. బాలాజీ భక్తులు బాధపడడు, సంతోషాన్ని కోరతాడు. అవును రెడ్డిజీ, ఇదంతా బాలాజీ లీల. నేనే వచ్చాను. ఎవరు స్వామి మీరు? స్వామి, తెలియక చేసిన దోషం తెలిసి చేసిన పుణ్యంతో పరిహారం. పాల సముద్రంలో పవళించే నాకు పాలతో అభిషేకం చేయండి. పాలతో అభిషేకమే నాకు మహా ఇష్టం. అభిషేకాలు శ్రీహరి పాదాలే మాకు శరణాలు. మమ్ము చూడ మనవే మా అమ్మ భూదేవి, మమ్మేల మనవే మము కన్న శ్రీదేవి. మమ్ము చూడ మనవే మా అమ్మ భూదేవి, మమ్మేల మనవే మము కన్న శ్రీదేవి. చిలుకూరి బాలాజీకి చెప్పరే మా అమ్మ భూదేవి, మము కన్న శ్రీదేవి. అరే, ఎవరు మీరు? ఏమిటి మీరు చేస్తున్న పని? మీ భక్తురాలిని. నా పేరు చంద్రముఖి. నాకు భక్తులు లేరు. నేనే ఆ బాలాజీ భక్తుణ్ణి. ఈ పుష్పాలు భగవంతుడి బాలాజీ చరణాలకు అర్పించుకో. ఆయన నీ మనోవాంఛలను నెరవేరుస్తాడు. నా మనోవాంఛను కేవలం మీరే తీర్చగలరు. ఏమిటి మీ మనోవాంఛ? నేను తొలిచూపులోనే నీపై మోహితురాలనయ్యాను. నా సర్వస్వం నీకే అర్పించాలని తలచితిని. మీరు స్వీకరించరా? చూడు, నేనొక యోగిని. 2 ఆత్మలు 2 శరీరాలు కలిస్తేనే యోగి. బాలాజీ దర్శనం కోసం భక్తులు వస్తుంటారు. వారి కోరికలను స్వామి తీరుస్తారు. మరి మీ భక్తురాలైన నా ఈ కోరికను మీరు మన్నించరు? నా బాలాజీ సేవకు వేళయింది. స్వామి, చంద్రముఖి, చంద్రబింబం లాంటి నీ ముఖారవిందంలో ఈ కన్నీరా? నీ మనోవాంఛలన్నీ నేను నెరవేరుస్తాను. నా మాట నమ్ము. నేను చేయు కార్యంలో నీ వంతు సహకారాన్ని అందించు. మన కలలు ఫలించే రోజు దగ్గరలోనే ఉంది. అవును రాణి, నా మాటలు విశ్వసించు. నన్ను నమ్ము. ఇహ పర జన్మల బంధం నీవే, జననం మరణం అంతా లీలే. మోక్షమొసగు నామము నీదయ్యా స్వామి, స్మరణ చేయు భాగ్యము మాదయ్యా స్వామి.
ఇదంతా ధ్యానమే మ్మ్. చూద్దాం. స్వామి, ఏడుకొండలవాడా, మీరెప్పుడొచ్చారు స్వామి? వచ్చి చాలాసేపు అయినది. భక్తుల దర్శనం కోసం భగవంతుడు వేచి ఉండడం ఎంతైనా కలియుగం కదా. క్షమించండి స్వామి, ఇక్కడికి రావాలని త్వరగానే బయలుదేరాను. కానీ మార్గమధ్యంలో ఒక భక్తునికి సేవ చేసుకునే మహద్భాగ్యం కలిగింది. ఒక భక్తునికి సేవ చేస్తూ భగవంతుణ్ణే మర్చిపోయావా? లేదు స్వామి, ఆ భక్తునిలో కూడా నిన్నే దర్శించాను. శాస్త్రాలను పఠించిన భక్తులు ఎన్ని తర్కాలైనా చెబుతారు. సరేలే, నాకు ఆకలిగా ఉంది. త్వరగా నైవేద్యం పెట్టు. ఆరగించి ఆటను ప్రారంభిద్దాం. ఏవైంది భక్త? నా కోసం ఫలాలు పరమాన్నాలు తెచ్చేవాడివి ఎక్కడయ్యా? తొందరగా పెట్టు. స్వామి, ఏవైంది? నైవేద్యం ఎక్కడో చెప్పు. స్వామి, ఈ మందబుద్ధిని క్షమించండి. మీకోసం నైవేద్యం తీసుకొస్తున్నాను. దారిలో ఆకలితో అలమటిస్తున్న ఒక భక్తుడిని చూశాను. ఓహో, ఆ భక్తుడి ఆకలి చూడలేక నీవు నా సమస్త నైవేద్యాన్ని ఆ భక్తుడికిచ్చావు, అంతేనా? అవునులే, భగవంతుడు ఎలాగూ రోజు నాతో పాచికలాడుతుంటాడు. ఒకరోజు నైవేద్యం లేకపోతే ఏమవుతుందిలే అనుకున్నావు, అంతే కదూ? లేదు స్వామి. భక్తుల నుంచి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. క్షమించండి స్వామి. పోనీలే, ఈ రోజు నేను తెచ్చుకున్న నైవేద్యమే ఆరగిస్తాను. స్వామి, ఇది ఆ నైవేద్యమే. నేను ఆ భక్తునికిచ్చింది. మానవ సేవలోనే మాధవ సేవ ఉందని ఇప్పుడు నాకు అర్థమైంది స్వామి. మీరు ప్రత్యక్షమైనా కాకున్నా ప్రతి ఒక్కరి రూపంలోనూ కణ కణాల్లోనూ కొలువుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నా, విపత్తులో ఉన్నవారికి సహాయం చేసినా అది ప్రభువుకి సేవ చేసినట్టే. అర్థమైంది స్వామి మీ లీలా వినోదం. హే ప్రభు బాలాజీ, నీకు శతకోటి వందనాలు. స్వామి, ఈ వెన్నను ఆరగించండి. ఆధీరాం, ఈ వెన్నను చూస్తుంటే ఒక భక్తుడు నా చుబుక బాధ నివారణకు వెన్న రాసిన గాథ గుర్తుకొస్తోంది. అవును స్వామి, ఆ విషయం నాకు తెలుసు. ఆ పరమ భక్తుడు అనంతార్యులు. అవును ప్రభు, అనంతార్యులు మీ పరమభక్తుడు. రామానుజాచార్యుల ఆదేశానుసారం అతనిక్కడ పూలతోటను పెంచి ఆ పుష్పాలతో మీకు అభిషేకం చేయాలని ఆ తోట కొరకై చెరువు నిర్మించ తలపెట్టాడు. ఎందరు వద్దంటున్నా వినక గర్భవతైన తన భార్యతో పాటు తిరుమలకు వచ్చి చెరువు నిర్మాణాన్ని ప్రారంభించాడు. అవును, ఎంతటి భక్తి, ఎంతటి తన్మయత్వం, ఎంతటి కఠిన సంకల్పం! ఈ సుగుణాల వల్ల అతడు నా ప్రియభక్తుడైనాడు. మీ భక్తుల్ని పరీక్షించడం కోసం ఎన్ని పరీక్షలు పెడతారు ప్రభు? ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ పరీక్ష ఉంటుంది. ఆ ఇద్దరు భార్యాభర్తలు చెరువు తవ్వుతుండగా ఒక బాలుడు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరితో పాటు తను శ్రమదానం చేస్తా అన్నాడు. అనంతారీలు చెబుతూ కేవలం మా స్వహస్తాలతో చెరువు నిర్మిస్తామన్నాడు. ఆ బాలుడు అనంతార్య భార్య వద్దకు వెళ్ళి సాయం చేయడానికి మీ పతి నాకు అనుమతినిచ్చారన్నాడు. తను నిర్మాణంలో సహాయం చేయడానికి అవకాశం ఇమ్మన్నాడు. అతని పని చూసిన అనంతార్యులకి కోపం వచ్చింది. అతను లోహ నిర్మితమైన గుణపాన్ని ఆ బాలుడిపైకి విసిరాడు. స్వామి, అప్పుడే కదా భక్తులు వెన్నతో మీకు ఉపశమనం చేసింది. అప్పటినుంచి అది ఆచారం అయింది. ఒక్కొక్క భక్తుడి చరిత్ర మననం చేసుకుంటుంటే ఎంత మధురంగా ఉంటుంది. స్వామి, పాచికలేయండి.
5 అంకె వచ్చింది ప్రభు. పృథ్వీ, జలం, అగ్ని, ఆకాశం, వాయువు ఈ పంచభూతాల కలయికే శరీరం. స్వామి, ఈ పంచభూతాలతో సర్వసృష్టి జరిగింది. మీరు ఇందరు భక్తుల్ని ఉద్ధరించారే,